లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఈ మూడు మాటలు ఫ్రెంచ్ విప్లవానికి ఒక నాంది. అసలు ఫ్రాన్స్లో ఏం జరుగుతోంది? బస్సులు తగలబెట్టారు, కార్లు తగలబెట్టారు, షాపులను మూసేయించారు, రెస్టారెంట్స్, స్కూల్స్ అన్ని తగలబెట్టారు, రోడ్ల మీదకి వచ్చారు, పోలీసులు ఆపలేకపోతున్నారు. భారతదేశంలో కుల వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, ఇట్లాంటి వివక్ష, అమెరికాలో రేసిజం కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో అపార్థిడ్ అనే పేరుతో కావచ్చు, ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక పేరుతో కొంతమంది ప్రజల మీద, ఒక మైనారిటీ గ్రూప్ మీద ఒక వివక్ష చూపిస్తుంటారు. ఫ్రాన్స్ లో ఒక్కసారి ఆ వివక్ష బర్స్ట్ అయిపోయింది. ఎవరైతే వివక్షకు గురయ్యారో వాళ్ళందరూ అసహనానికి లోనయ్యారు. ఇదంతా జరగటానికి అసలు కారణం నహేల్ మెర్జోక్, ఒక ఫ్రెంచ్ సిటిజన్ అబ్బాయి, ఫ్రాన్స్ లో పుట్టిన పెరిగిన ఒక అబ్బాయి, చిన్న బాబు, 17 సంవత్సరాల అబ్బాయి, అల్జీరియన్ డిసెంట్. అతని యొక్క మర్డర్. అతను పోలీసుల మాట వినకుండా రెడ్ లైట్ క్రాస్ చేసి లాని వైలేట్ చేశాడు. దాంతో పోలీసులు అతన్ని షూట్ చేశారు. అతను అల్జీరియన్ డిసెంట్ అయినంత వల్ల అతనిపైన వివక్ష చూపించి ఫ్రెంచ్ పోలీసులు అతను చంపేశారని చెప్పి అక్కడ ఒక్కసారి డిస్కంటెంట్ పెరిగిపోయి వైలెన్స్ లా రూపాంతరం చెందిందనమాట.